ఏంటి? ఏం లేదు రమ్య, లోపలికి రా. పర్వాలేదే, రూమ్ కొంచెం నీట్ గానే ఉంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకంటే సూపర్ గా ఉంచుతావు కదా రమ్య. ఈ ఫోటోలోనే ఉన్నాయి ఆ మూవీస్ అన్ని. ఓకే. గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది ప్రభు? గేమ్ ప్లాన్ అది ఒక స్పోర్ట్స్ మూవీ రమ్య, చూడొచ్చు. నోట్బుక్? నోట్బుక్ సినిమా చూడలేదా? సూపర్ సినిమా రమ్య. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ విపరీతంగా లవ్ చేసుకుంటారు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ మనలాగే ఏకాంతంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటారు చూడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ అనేది మాయమైపోతుందంటే నమ్ము. దీని ద్వారా సినిమా డైరెక్టర్ ప్రపంచానికే ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైందా? ఏం చెప్పాలనుకుంటున్నాడు? లవ్వులో ముద్దు అనేది చాలా ముఖ్యం అని అంటున్నాడు. అర్థమైందా? బాగా అర్థమైంది. బాగా అర్థమైందా? ప్రభు, నాకు లేట్ అయింది. అమ్మతో డాబా పైకి వెళ్ళి తలార పెట్టుకుంటానని చెప్పొచ్చాను. నేను వెళ్తాను. 2 నిమిషాలు రమ్య. ఎందుకురా 2 నిమిషాలు? ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు? రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. ఎందుకు? నీ చెవులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెవులకు కళ్ళకు ఏమిట్రా సంబంధం? నువ్వు కళ్ళు మూసుకో రమ్య. రమ్య రమ్య, ఓ 2 నిమిషాలు ఇదే బూట్లో ఉంటు రమ్య. అమ్మా ప్రభు, బ్రష్ చేసుకుని ఫోన్ చేయరా. అమ్మా, నాన్న లేస్తే డైనింగ్ టేబుల్ మీద అన్ని ఉన్నాయని చెప్పు. అమ్మా, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకేంటమ్మా నీ సమస్య? ఇంట్లో ఉంటావనే పేరే గాని ఇంట్లో జరిగే విషయం ఏదైనా నీకు తెలిస్తే కదా. పాప మీ నాన్న ఒంట్లో బాలేక పడుకుని ఉన్నారు. వంట చేసి పెట్టానని చెప్పు. సరే, ఉంటాను. ఏమైందిరా? ఒక్క నిమిషం రమ్య. అయ్యో, ఇవాళ నేను కరెక్ట్ గా ఇంటికి తీసుకురావాలా? ఈయన కరెక్ట్ గా ఇవాళ ఇంట్లో ఉండాలా? అయ్యో, హాల్లో కూర్చున్నాడే, చచ్చాను నేను, దొరికిపోయానే. సరే సరే, భయపడకు. అంకుల్ అడిగితే నీ దగ్గర నోట్స్ తీసుకోవడానికి వచ్చానని చెప్తాను. నమ్మరు రమ్య, నమ్మరు. నా నోట్స్ కోసం అంటే చచ్చిన నమ్మరు. సరేరా, ఓ 5 నిమిషాలు ఫ్రెండ్లీగా మాట్లాడటానికి వచ్చానని చెప్తాను. చంపేస్తారు రమ్య, చంపేస్తారు. నువ్వు ఇలా చెప్పావు అనుకో, నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఇవాళ ఇతని చేతిలో తన్నులు తినవడం కంటే ఇదిగో ఈ ప్లేస్ లో సూసైడ్ చేసుకొని చస్తాను నేను. ఏంట్రా వాగుతున్నావు? ఏంటి వాగుతున్నానా? మా నాన్న నన్ను చంపేస్తాడు అంటుంటే నేను వాగుతున్నానా? అయ్యో, ఆయన కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒళ్ళంతా వాతలు పడతాయి. నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే నీకు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఏమి చేయదు రమ్య, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. ఈ అద్భుతమైన ప్లేస్ లో ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా కూర్చో, అది చాలు. రా రమ్య, కూర్చో ప్లీజ్. రమ్య, నా సమస్య అర్థం చేసుకో, రావే. హే, నాకు లేట్ అయింది. 2 మినిట్స్ మాత్రమే నేను వెయిట్ చేయగలను. అయ్యో, ఆ 2 మినిట్స్ ని 5 మినిట్స్ చేసుకోవే. రావే, లోపలికి వెళ్ళు. తల 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 కాడు కాడు. నాన్న, ఏంట్రా? ఒంట్లో బాలేదా నాన్న? అవునరా. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా మీకు? తగ్గిపోతుంది. అయితే అలా షర్ట్ వేసుకుని మీరే వెళ్ళి తెచ్చుకుంటారా మరి? ఏంట్రా, లోపల ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి తీసురా. రేయ్, వదిలేరా, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అప్పుడే చెప్పే దాంతో ఒకడు కాదే ఇంకొకరు ట్రై చేద్దాము అని. సార్, ప్లాన్ మెయిల్ చేశాను సార్. మీరు చెక్ చేయండి. చెక్ చేసి జీఎంకి ఫార్వర్డ్ చేసి నాకు చెప్పండి. అవును సార్, నాకు ఫోన్ చేయండి సార్. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. రేపు వచ్చేస్తాను సార్. ఫోన్ చేస్తారుగా?